ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 33వ అధ్యాయం. నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని శ్రీ గురుని దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది. స్వామి, నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము, రుద్రాక్షలు, విభూతి ప్రసాదించారు. ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనము మాకెక్కడ లభిస్తుంది అన్నది. శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ పతిభక్తిని చూడాలని మేమే మారు రూపంలో మీ దగ్గరికి వచ్చాము. మీకు రుద్రాక్ష మహిమలు తెలియజేయటానికే రుద్రాక్షలు ప్రసాదించాము అన్నారు. వాటి మహత్యం వల్లనే నీకిట్టి అభయము లభించింది. మీరు మాకు ఆప్తులు కాబట్టి వాటి మహత్యం వివరిస్తాను. ఎటువంటి వారైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు, ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి పురాణాలు చెప్తున్నాయి. 1000 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే. అన్ని దొరకనప్పుడు బాహువులకు 16 వేసి, శిఖలో 1, చేతులకు 24 వేసి, మెడలో 32, శిరస్సున 42, చెవులకు 12 వేసి, కన్నులకు ఒక్కొక్కటి, వక్షస్థలంలో 108 ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు. వాటికి పగడాలు, స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలమొస్తుంది. భస్మము, రుద్రాక్ష ధరించిన వారి జన్మ వ్యర్థము. అది ధరించి స్నానం చేస్తే గంగా స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది. రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు. ఎలాంటి రుద్రాక్షలు ధరించినా 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. పూర్వము కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు, మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవారు. వారు ఎంతో ప్రేమతో మసులుకుంటూ ఇట్టి ఆభరణాలను లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి గాని భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేంటో చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు ఆ ముని, రాజా, వెనుక నంది గ్రామంలో మహాసౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేస ఉండేది. ఆమె గుణవంతురాలు, స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ ఉండేది. ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంట ఉన్న మంటపంలో నృత్యం చేసేది. ఆ మండపంలో ఒక కోడిని, కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసము రుద్రాక్షలతో అలంకరించేది. ఒకనాడు మహాధనికుడు, శివవ్రత దీక్షాపరుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని ఒంటి మీద విభూది, చేతులకు రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి. దానిని చూసి ఆమె ఆశపడి తన సఖి చేత కబురు పంపింది. అతడు ఆ మంటపంలో కూర్చొని మహాసౌందర్యవతి అయిన ఆమె తనను సంతోష పెట్టగలిగితే లింగం ఇస్తానన్నాడు. అందుకు ఆమె సంతోషించి 3 రోజులు పతివ్రత ధర్మాన్ని అనుసరించి అతనిని సేవించగలను అని తన సఖి చేత చెప్పించింది. అప్పుడు అతడు దానికి నవ్వి, అదెలా సాధ్యమో అన్నాడు. అప్పుడు ఆమె, నా విషయంలో మీకు ఎలాంటి సందేహమో వద్దు, నేను త్రికరణ శుద్ధిగా 3 రోజులు పాతివ్రత్యం అవలంబించగలను అని చెప్పి ఆ లింగం పైన చెయ్యి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. అప్పుడు అతడు ఆ శివలింగం ఆమెకిచ్చి, ఇది నా ప్రాణంతో సమానము, దీనికేమైనా అయితే నేను విరిపోసుకుంటాను అన్నాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది. ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళగానే అదేం చిత్రమో కానీ నాట్యమంటపం క్షణంలో భస్మమైపోయింది. ఆ కోతి, కోడి కూడా బుగ్గైపోయాయి. ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లవారాక అది తెలిసిన అతడు, నా ప్రాణలింగమే పోయింది, నేనిక బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించిన ఆ లింగం దొరకలేదు. అతడు ఒక చితి వెలిగించి ఆ మంటలలో అతని వెంటనే ఆమె కూడా నాదా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సగమనం చేయటానికి సిద్ధపడింది. ఆమె బంధువులు ఆమెను వారించి ఇదేమి వెర్రి అని ఎన్నో రీతులు చెప్పి వారించారు. కానీ ఆమె వారి మాటలేవి పట్టించుకోక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యము అవలంబించిన నాకు ఇదే ధర్మము, నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా 21 తరాల వారు నరకంలో పడతారు. నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. మరణం అన్నది ఎప్పటికైనా తప్పదు కదా. ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించటం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలో దూకపోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి, నీ ధర్మగుణాన్ని పరీక్షింపదలిచి నేనే ఆ వ్యక్తి రూపంలో వచ్చాను. నీకిచ్చినది నా ఆత్మలింగమే. ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను.
నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, నాకీ ముల్లోకాలలో ఏ భోగమూ అక్కర్లేదు, నాకీ సంసార బంధం తొలగించి శాశ్వతమైన శివసాయుధ్యం ప్రసాదించు అని ప్రార్థించింది. శివుడు సంతోషించి ఆమెను కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు నాట్యమంటపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులే భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యము చెప్పనలవి కానిది. కనుక ఓ సాధ్వి, రుద్రాక్ష ఇంత మహిమ గలది అని శ్రీగురుడు చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 33వ అధ్యాయం సంపూర్ణం.